జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో లక్ష్మణ, సీతను వెతకటం అనేటటువంటి పని ఇప్పటికే చాలా ఆలస్యమైందని కూడా నాకు తెలుసు. రాముడు మాకు చేసినటువంటి ఉపకారమంతా నాకు తెలుసు. లక్ష్మణ, ఇక మేము చేయవలసినటువంటి ప్రత్యుపకారమేమిటో కూడా నాకు తెలుసు. సుగ్రీవుడు ఇప్పుడు సుఖాలను అనుభవించటములో మునిగిపోయి ఉన్నాడు. ఆ విషయం కూడా నేను గమనిస్తున్నాను లక్ష్మణ. ఇట్లాంటి కామసుఖాలలో మునిగిపోయి ఉన్నటువంటి వాడు ధర్మార్థములను లెక్క చేయడని కూడా నాకు తెలుసు. ఆ స్థితిలోనే ఇప్పుడు సుగ్రీవుడు ఉన్నాడు కనుక క్షమస్వ తావత్ పరవీరహంతః త్వత్ భ్రాతరం వానరవంశనాథం. రాముడు సుగ్రీవుడిని క్షమించుగాక. హో లక్ష్మణ, వానరులు సహజంగానే అయం ప్రకృత్యా చపలః కపిస్తూ, చపలచిత్తులు వానరులు, అంతేకాకుండా భోగాసక్తులు. హో లక్ష్మణ, మహానుభావులు సైతం కామానుకామాః ప్రతిబద్ధమోహాః సుఖాల భోగాల వ్యామోహములో పడిపోతూ ఉంటారు కదా. ఇక వానరుల గురించి వేరే చెప్పాలా లక్ష్మణ? హో లక్ష్మణ, సుగ్రీవుడు ఇంతటి కామపరవశుడై ఉన్నా కూడా సీతాన్వేషణ కోసం వానరులందరికీ ఎప్పుడో ఆజ్ఞలు జారీ చేశాడు. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఆజ్ఞలు ఇవ్వగానే 1,00,00,000 నానానగ నివాసినః, లక్షల్లో కోట్లల్లో వానరులందరూ వచ్చి ఉన్నారు లక్ష్మణ. తదాగచ్చ మహాబాహో, రా, నువ్వు కూడా లోపటికి రా లక్ష్మణ. పర్వాలేదు, నాకు తెలుసు నువ్వు అంతఃపుర స్త్రీలను చూడకూడదు అనేటటువంటి సదాచారాన్ని పాటిస్తున్నావు, అందుకనే లోపటికి రావట్లేదు, నాకు తెలుసు. కానీ వానరులంతా నీ స్నేహితులే కదా లక్ష్మణ. స్నేహితుల భార్యలను చూడటము, అందులోనూ నీలాంటి సజ్జనులు మిత్రుల భార్యలను చూడటం అనేటటువంటిది అచ్చలం మిత్రభావేన సతాం దారావలోకనం. అదేం దోషమేం కాదు లక్ష్మణ. స్నేహపూర్వకంగానే నువ్వు చూస్తావు కనుక అది దోషము కానే కాదు. అందుకని ఓ మహాభుజుడా లక్ష్మణ, లోపలికి రా అని తార అనగానే తార చెప్పింది కనుక త్వరగా రాముడి కార్యము చేయించాలనేటటువంటి తొందరలో లక్ష్మణుడు లోపలికి వెళ్ళాడు. అక్కడ సువర్ణ సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి చూశాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు సుగ్రీవ భవనములోనికి వెళ్ళాడు. విలువైనటువంటి పరుపులున్నాయక్కడ. మధ్యలో బంగారు సింహాసనము ఉంది. అందులో ఉన్నాడు సుగ్రీవుడు. లక్ష్మణుడు చూశాడు. బంగారు ఆభరణములు వేసుకొని ఉన్నటువంటి సుగ్రీవుడిని చూశాడు లక్ష్మణుడు. దివ్య ఆభరణ చిత్రాంగం, దివ్య రూపం యశస్వినం, దివ్యమైనటువంటి ఆభరణములో ప్రకాశిస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. అట్లాంటి సుగ్రీవుడిని చూశాడు లక్ష్మణుడు. దివ్య మాల్యాంబరధరం, దివ్యమైనటువంటి మాలలు వస్త్రాలు ధరించి ఉన్నాడు. అట్లాంటి సుగ్రీవుడిని లక్ష్మణుడు చూస్తూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా.
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.